మన మిడిల్ క్లాస్ ఎంతో కొంత 5,000 అనేది మనం ఎంతో కొంత సేవ్ చేసుకుంటాం. అదే 5,000 గనక మనం ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఒక 10 ఇయర్స్ వరకు మనం ఎంత డబ్బులను మనం సంపాదించగలం. దీని గురించి డెడికేట్‌గా ఈ వీడియోలో మనం ఒక చిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తది. మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు ఒక 5,000 ఎస్ఐపితో మనం ఒక 10 ఇయర్స్ వరకు గోల్ పెట్టుకున్నట్లయితే ఎంతవరకు కార్పస్ అనేది మనం జనరేట్ చేయొచ్చు అంటారు? నేహల్ గారు, మరి మంచి సబ్జెక్ట్ అండి. మనం ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకున్న పెద్ద పెద్ద కార్పొరేషన్లు మాట్లాడుకునే వాళ్ళం, రైట్? ఇవాళ మీరు చిన్న అమౌంట్ 5,000 సిప్ పర్ మంత్ మాట్లాడుకుంటే ఇది మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఈ కాలంలో చూసుకుంటే ఒక 5,000 ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలుగుతారు. ఈవెన్ ఏ పర్సన్ హూ ఇస్ గోయింగ్ ఫర్ కూలి పనికి వెళ్ళిన వాళ్ళు కూడా చేయగలుగుతారు కాబట్టి. సో ఇలాంటి అమౌంట్ కానీ ఇన్వెస్ట్ చేస్తూ పోతే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం మనం. ప్రతి ఒక్కరు క్రియేట్ చేయగలుగుతారు. ఇవాళ ఎంత క్రియేట్ చేయగలమో అని మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను డిఫరెంట్ 10 ఇయర్స్ తీసుకున్నాను సార్. 5,000 సిప్, కాకపోతే డిఫరెంట్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల వరకు. జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది కాబట్టి సో అన్ని సమయాలు మాట్లాడితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు అయితే ఎంత పెట్టుకోవాలి అనేది డిసైడ్ అవ్వగలుగుతారు. స్టార్టింగ్ విత్ క్యాల్కులేషన్ సార్. 5,000 సిప్ స్టార్ట్ చేస్తాం సార్ ఎవ్రీ మంత్. 10 ఇయర్స్ 10 ఇయర్, ఓకే. 12% రిటర్న్స్. నేను 12% రిటర్న్స్ అన్నప్పుడు నేను ఒకటి డిస్క్లైమర్ చెప్పాల్సింది ఏంటంటే సార్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, ఓకే. సో తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, రాకపోవచ్చు. సో బట్ హిస్టారికల్ డేటా చూసుకునేటప్పుడు మనకు ఒక 12% జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ నంబర్ తీసుకుని మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. సో 5,000 సిప్, 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్, 10 ఇయర్, 12% రిటర్న్స్ అండి. రిటర్న్స్ క్యాల్కులేట్ చేసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 6 లక్షలు, ఇన్వెస్టెడ్ అమౌంట్ ఈజ్ 6 lakhs, వాళ్ళకి వచ్చే అమౌంట్ 11.61 lakhs, ఓకే. నౌ అదే 5,000 సిప్ 15 ఇయర్స్కి చేస్తున్నారు. ప్రతి మంత్ ఒక 5,000 సిప్ ఫర్ 15 ఇయర్స్ చేస్తూ పోతే 12% రిటర్న్స్ కానీ క్యాల్కులేట్ చేసుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 9 lakhs, ఓకే. ఓకే. వాళ్ళకి రిటర్న్ కార్పస్ క్రియేట్ అయ్యే కార్పస్ 25.23 lakhs అప్రాక్సిమేట్గా చెప్తున్నాను సార్ నేను. నెక్స్ట్ 20 ఇయర్స్. ఇప్పుడు అదే 5,000 సిప్పు ప్రతి నెల కడుతూ పోతారు, 20 సంవత్సరాలు కడతారు. 12% అగైన్ రిటర్న్స్ జనరేట్ కానీ చేస్తే మనకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 12 lakhs, రైట్? వాళ్ళకి వచ్చే అమౌంట్ 49.96, అంటే దగ్గర 50 లక్షలు, ఓకే. సో ఇది 20 ఇయర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తూ పోతే 50 లక్షలు చూడగలుగుతారు. నెక్స్ట్ 25 ఇయర్స్ తీసుకుందాం. 25 ఇయర్స్ తీసుకునేటప్పుడు 5,000 సిప్ 25 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రతి నెల 5,000 సిప్ చేస్తూ పోతే 12% రిటర్న్స్లో మళ్ళీ క్యాల్కులేట్ చేసుకుంటే 15 lakhs ఇన్వెస్టెడ్ వాల్యూ వాళ్ళకి వచ్చేది దగ్గర 94.88 lakhs, అంటే 95 lakhs అప్రాక్సిమేట్గా అనుకున్నాం, ఓకే, రైట్. కమింగ్ టు 30 ఇయర్స్. 30 ఇయర్స్ కానీ సమయం ఎవరికైనా ఉంది అనుకునేటప్పుడు 5,000 సిప్ స్టార్ట్ చేస్తూ ఒక 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేయగలిస్తే మనకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18 లక్షలు. 18 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 1,76,00,000 కార్పస్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సార్, 5,000తో ఇన్వెస్ట్ చేయొచ్చు. 5,000 అంటే 5,000తోనే అవసరం లేదు, ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు. 1,500, సార్ ఇక్కడ ఎవ్రీ 5,000కి ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత మనం టాప్అప్ చేసుకున్నైతే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా మనకి? డెఫినెట్గా ఉంటుంది గారు. ఎప్పుడైనా మనం డబ్బులు టాప్అప్ స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ మంచి కార్పస్ పెంచుకోగలుగుతాం. కాకపోతే అది ఎంత పెంచుకోగలరు అనేది ఒక పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంటుంది, కరెక్ట్. సో వాళ్ళ బేసెస్ మీద మేము ఒకవేళ స్టెప్అప్ ఇనీషియల్గా పెట్టమంటే పెడతాం, లేదంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎప్పుడైతే ఇంక్రిమెంట్ కానీ ఒకవేళ ఎంప్లాయ్ అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక హైక్ వచ్చింది, హైక్ బట్టి మనం ఎంత పెట్టచ్చు అనేది పెట్టుకుంటే ఆ స్టెప్ మళ్ళీ ఫ్రెష్ ఎస్ఐపి కింద అదే 4 yearsలో మనం యాడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయవచ్చు, ఓకే. సో ఆ విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. స్టెప్అప్ డైరెక్ట్గా ఏంటంటే ఒక 5%, 10% పెట్టుకుంటారు. బట్ టుమారో వాళ్ళకి మంచిగా ఒక 25%, 30% హైక్ వచ్చింది అనుకోండి, సో దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఆల్ దట్ హైక్, సో అలా కూడా చేసుకోవచ్చు. సో స్టెప్అప్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రతి సంవత్సరం మీకు వీలు ఉన్నప్పుడల్లా
పెంచుకోవచ్చు. అదే ఫోలియోస్లో మనం ఏదైతే స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసామో దాంట్లోనే యాడ్ చేసుకుంటూ ఇంకా మంచి వెల్త్ క్రియేట్ చేయవచ్చు. మనం ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, 10 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ టెన్యూర్ మాట్లాడుకున్నాం, 12% రిటర్న్స్ మాట్లాడాం. ఎవరైతే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, లెస్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుంటూ ఒక అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టుకుంటే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రిస్క్ అంటే ఎలా అంటారు? మ్యూచువల్ ఫండ్స్ ఆ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కదా, మార్కెట్లో పెడతాం కాబట్టి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఎంతవరకు తగ్గే ఛాన్సెస్? ఒక 10,000 పెట్టాము, 10,000 తగ్గే ఛాన్సెస్ అంటే ఎంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు చూడండి నిహాల్ గారు, ఇప్పుడు జనరల్గా మనం ఎంత పడుతుంది అంత పడుతుంది అని ప్రిడిక్ట్ చేయలేం, రైట్? ఇప్పుడు మొన్న చూసుకుంటే మార్కెట్ గోల్డ్ బాగా పెరిగినప్పుడు ఈక్విటీస్ మార్కెట్ కరెక్షన్ అయింది. స్మాల్ మిడ్ క్యాప్ హై వాల్యుయేషన్ ఇంకా కరెక్ట్ అవుతూనే ఉంది. ఇవాళ మార్కెట్ పెరిగింది, బట్ కరెక్షన్ ఫేజ్లో ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఒక వెళ్ళి అగ్రెసివ్ ఇన్వెస్టర్ చేయాలి అనుకునేటప్పుడు ఒక 20 to 30% ఫాల్ ఉన్నా సరే వాళ్ళు భయపడకూడదు. పర్వాలేదు, నాది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా, నా రిటర్న్ నాకు జనరేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్. ఓకే, వెరీ సింపుల్. ఇంకోటి కూడా చెప్తున్నాను, మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు చూడవలసింది ఏంటంటే తెలుసు సార్, నెగిటివ్ రిటర్న్స్ చూడాలి, పాజిటివ్ రిటర్న్స్ చూడాలి, అప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ పాజిటివ్ రిటర్న్స్ చూసుకుంటూ మీకు వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఏ లేవు మ్యూచువల్ ఫండ్లో, ఎందుకంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, రైట్? మన జీవితంలో ఒక లెవెల్కి ఎదగాలి అనుకున్నప్పుడు కష్టపడి కష్టాలు ఎదుర్కొంటూ అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వస్తాం కదా, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. లోవర్ మిడిల్ క్లాసు లేబర్ ఎవరైతే లేబర్ పనులు చేస్తున్నారో, ఎవ్రీడే డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి 5,000 అనేది ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.